తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు సార్? అద్భుతంగా ఉన్నాను అమ్మవారి అనుగ్రహం వల్ల. సార్, కెరియర్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉండాలి. యా, ప్రతి సంవత్సరం కూడా గ్రోత్ అనేది ఉండాలి. అలా కోరుకుంటారు కూడా, హైక్స్ ఉండాలని, గ్రోత్ ఉండాలని చెప్పి. ఎగ్జాక్ట్లీ. గ్రోత్ ఎప్పుడు వస్తుందంటే పనిని ప్రేమించినప్పుడే గ్రోత్ అనేది మన వెంట పడుతుంది అనేది పని కూడా ఒక దేవతే అక్కడ కదా. కెరీర్ కూడా ఒక దేవతే. రైట్. అయితే ఈ గ్రోత్ అనేది లేదండి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడలానే ఉంది మా పరిస్థితి. సుమారు ఒక 3-4 ఏళ్ల నుంచి చూసుకుంటే ఒక హైక్ లేదు, ఒక గ్రోత్ లేదు, ఒక పొజిషన్ చేంజ్ లేదు అనేది జరుగుతోంది మా జీవితాల్లో అనేవాళ్ళు ఉంటారు. మరి దీనికి ఆన్సర్ ఏంటి? ఎటువంటి రెమెడీస్ ని పాటిస్తే దీని నుంచి బయటపడచ్చు సార్? తప్పకుండా అండి. దీనికి లలితాసహస్రనామాల్లో అద్భుతమైన నామం ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కెరీర్ గ్రోత్కి వాస్తుపరంగా కానీ జ్యోతిషపరంగా కానీ ఉండేటువంటి అంటే దాని ప్రభావం ఎందుకు చూపిస్తుంది అని చెప్పుకుందాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మన కెరీర్ 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి, మనం ఇక్కడ ఉండి చేస్తే గ్రోత్ ఉందా, లేదా వేరే రాష్ట్రానికో వేరే దేశానికి వెళ్తే గ్రోత్ ఉంటుందా అనేది ఫస్ట్ మనం ప్రైమర్గా మనం ఆస్ట్రాలజీలో తీసుకొని అసలు ఈ జాతకుడికి ఏ కెరియర్ ఎంచుకుంటే గ్రోత్ ఉంటుందని చిన్నప్పుడే చూడొచ్చు. మనం చూసి దానికి సంబంధించి చదివించాలి. ఇప్పుడు చాలామంది ఎందుకు గ్రోత్ ఉండట్లేదంటే వాళ్ళకి ఇంజనీరింగ్లో గ్రోత్ ఉంది, వెళ్ళి డాక్టర్ చదువుతాడు, లేకపోతే ఇంకోటి ఏదో సాఫ్ట్వేర్ రిలేటెడ్ చదువుతాడు, లేకపోతే ఇంకోటి ఏదో మార్కెటింగ్ చదువుతాడు. అసలు ఉండేది ఇంజనీరింగ్లో అయితే ఇవన్నీ చేసుకుంటే ఎట్లా? అసలు అక్కడ ఫలితం లేదు. నువ్వు చింత చెట్టు వేసి మామిడికాయలు రావాలనుకున్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఎప్పటికీ జీవితాంతం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైనా చిన్నపిల్లలకు కూడా మనం జాతకం చిన్నప్పుడు వీళ్ళకి అసలు ధనయోగాన్ని ఇచ్చే ప్లానెట్ ఏది తెలుసుకోవాలి. ఎప్పుడు చూపించాలి సార్? మరి చిన్నప్పుడు చూపించొచ్చండి. చాలా మంది ఏంటంటే 12 ఏళ్ళ వరకు చూడొద్దు, 8 ఏళ్ళ వరకు చూడొద్దు అంటారు. కానీ ఎందుకు చూడొద్దు అంటారు అంటే చెప్తాను చూడండి. అనుష్ఠానం లేని వాళ్ళు చూడొద్దు అని అంటారు నా ఉద్దేశంలో. ఎందుకంటే వాళ్ళ పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో 12 ఏళ్ళ లోపల బాలారిష్టాల రూపంలో వస్తుంది. అది అదేంటంటే వీళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు కొంత అనుభవించాలి. దాన్ని చెప్పిన ఆస్ట్రాలజర్స్ అనుభవించాలి. జ్యోతిష్యం కావచ్చు, వాస్తు కావచ్చు. నేను చాలామంది నా స్టూడెంట్స్కి అదే చెప్తా, నాన్న మీరు చెప్పండి, ఖచ్చితంగా మీరు క్లయింట్కి చెప్పండి, దాని ఫీజు మీరు తీసుకోండి, కానీ వీటన్నిటికంటే ముఖ్యం మీరు అనుష్ఠానం చేయండి అని చెప్తుంటాం మా స్టూడెంట్స్కి. ఎందుకంటే అనుష్ఠానం లేనటువంటిది వేస్ట్. ఎందుకంటే మనం చెప్పిన ఒక మాట ఏదైతే ఉందో అమ్మవారు పలికిస్తుంది. అప్పుడు అమ్మవారి నామాన్ని కనీసం రోజుకు ఒక 3 గంటలైనా నువ్వు టైం స్పెండ్ చేయకపోతే ఎలా? మినిమం 3 hours. అనుష్ఠానం అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం చెప్పండి. అనుష్ఠానం అంటే ఏంటి? ఒక దేవతా మంత్రాన్ని తీసుకొని, గాయత్రి అయ్యి అనుకోండి, లేకపోతే మీకు గురువుల ద్వారా ఒక దేవతా మంత్రం ఉంది, పంచోపచారాలు చేసి అమ్మవారి యొక్క నామాన్ని జపం చేయడం, దానికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ధూపదీప నైవేద్యాలు అవన్నీ పెట్టి అసలు ఎంతో భక్తి శ్రద్ధలుగా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా అమ్మవారి ద్వారా నడుస్తుంది, అమ్మవారే నడిపిస్తుందని పూర్తి పూనికతో అమ్మవారి మీద భారం వేస్తే మీ యొక్క జీవితాన్ని నడపడం అనేటువంటిది అనుష్ఠానం. ఓకే, సో ఇలా చేస్తూనే అస్ట్రాలజీని ప్రాక్టీస్ చేయాలి. అది కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే అనుష్ఠానం లేనటువంటిది అసలు ఈ ఫీల్డ్లో ఉండకూడదు అంటారు. నేను చాలా మంది చెప్తుంటాను, బాబు మీరు అట్లా అనుకుంటున్నారా, ఎఫెక్ట్స్ వస్తాయి. మీరు చెప్పేశారు, ఇప్పుడు గ్రహం ఎందుకు ఊరుకుంటుంది? మీరు ఈ ఫలితం ఆపేసాం కదా. ఆపేసినప్పుడు ఏంటి, నీ దగ్గర ఒక ఎనర్జీ ఉన్నప్పుడే ఆ నెగటివ్ ఎనర్జీ నీకు తగలకుండా ఉంటుంది. అందుకని చాలా మంది ఏంటంటే 12 ఏళ్ళ లోపల వాళ్ళకి చెప్పడానికి భయపడతారు. కానీ అనుష్ఠానం బలంగా ఉంది, ఏం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ మాత్రం మనం ఇది చేసుకోలేకపోతే ఎందుకు అది. అయితే ఇక్కడ ఏంటంటే దశమ స్థానం అని ఉంటుంది. దశమం అంటే వృత్తి. మీరు ఏదైతే కెరియర్ గ్రోత్ అన్నారు చూసారు, ఇది 10th హౌస్లో ఉంటుంది. మనీ ఈజ్ డిఫరెంట్, కెరియర్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ కొంతమంది చిన్న జాబే చేస్తుంటాడు ఒక వ్యక్తి, అంటే అట్లాగా ఒక చిన్న ఏదో గవర్నమెంట్ జాబ్ దాంట్లో ప్యూన్గా జాబ్ చేస్తున్నాడు, కానీ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాడు. అలా ఎలా సంపాదిస్తున్నాడు అంటే సైడ్ ఆమ్యామ్యాలు ఉంటాయి ఇక్కడ. అది ధర్మం అని నేను చెప్పట్లేదు, చెప్తున్నా అలా వస్తుంది. ఎందుకంటే సెకండ్ లార్డ్ బాగున్నాడు అక్కడ. 10th లార్డ్ చూస్తేనేమో బాగాలేడు, అందుకని ప్యూన్ జాబ్లో ఉండిపోయాడు జీవితాంతం. కానీ నెలకు 2 లక్షలు వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? సెకండ్ లార్డ్ బాగున్నందుకు. ఇంకొంతమందికి పెద్ద జాబు కానీ శాలరీ చూస్తే 45,000 ఉంటాయి. ఎందుకు అంటే ఏమంటారండి, మా కంపెనీ వాళ్ళు పెంచట్లేదు, ఇక్కడే ఉన్నాను 10 ఏళ్ళ నుంచి అంటాడు. ఎందుకంటే సెకండ్ హౌస్ పాడైంది, కెరీర్ స్థానం బాగుంది, మంచి డిగ్నిఫై అంటే మంచి హోదా, మంచి కుర్చీ, మంచి రూమ్ అంతా బాగుంటుంది. ఇక్కడ ఇంకోటి సార్, ఇట్లా బాగుండే వీళ్ళకి అబ్బో వీళ్ళకి లక్షలు వస్తాయని అనుకుంటారు. పాపం వీళ్ళకి వచ్చేది ఉండదు.
ఇంకోటి 6th హౌస్ కూడా చూస్తాం మనం. 6వ Okay. స్థానం అంటే మీ డైలీ లైఫ్, మీ Okay. డైలీ కర్మ ఇస్ 6th హౌస్. నాట్ ఓన్లీ జాబ్ ఒకటే కాదు, Mm. మీ డైలీ లైఫ్లో ఎటువంటి ఆటంకాలు కలుగుతున్నాయి, ఎంత ఈజీగా ఉందా, ఇవన్నీ చూస్తాం. ఓకే. అయితే ఇప్పుడు పర్టికులర్లీ కెరియరే గ్రో అవ్వాలన్నప్పుడు 10th లార్డ్ని తీసుకోవాలి. అండ్ సాటర్న్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే న్యాచురల్ 10th లార్డ్ కాబట్టి. అసలు 10thని ఎవరు ఇస్తున్నారు నవగ్రహాల్లో? మీకు ఓన్లీ 10th లార్డ్ ఇవ్వడు. 10th లార్డ్ వెళ్ళి ఎవరితో కన్యాయన అయి ఉన్నాడు, ఏ గ్రహంతో చూడబడుతున్నాడు, దాన్నే పిఏసి అంటాం. అంటే ప్లేస్మెంట్ ఎక్కడున్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆస్పెక్ట్ ఏ గ్రహంతో చూడబడుతున్నాడు, సి కంజంక్షన్ ఎవరితో కలిసి ఉన్నాడు. Right. ఇప్పుడు మనం చూడండి, మనం ఒక మన యొక్క తత్వం మారాలి, లేకపోతే మనం ఒక స్ట్రాంగ్ అవ్వాలన్నా వీక్ అవ్వాలన్నా మనకేంటి, మనం ఎవరితో కలిసి ఉంటున్నాం, True. ఎవరి చేత మన ప్రభావం పడుతుంది, ఎక్కడున్నాం అనే దాని మీద మనది ఉంటుందిగా. ఎగ్జాక్ట్లీ. చాలామంది చూడండి పిల్లల్ని గురుకులాలను వాటిలో ఎందుకు వేస్తారు, బికాస్ ఆఫ్ ఆ సర్కమ్స్టెన్స్, ఆ ప్రభావం ఉంటుంది. సత్సంగత్వే నిత్సంగత్వం అని ఊరికే అనలేదు ఊరికనే ఆదిశంకరులు. అనలేదు, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మలతత్వం, నిర్మలతత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తి అన్నారు. అందుకని సత్సంగం ఎంత మనిషికి అవసరమో Right. ఈ గ్రహం కూడా ఏ గ్రహంతో వెళ్ళి సంగత్యం చేసింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బ్యూటిఫుల్. అస్ట్రాలజీ కూడా అలా రిలేట్ ఉంటుంది చేసుకోవచ్చు. పిఎస్సి అంటారు ఇంగ్లీష్లో, చాలా క్లియర్గా రైట్ సార్. ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. రైట్ సార్. దీన్నే మనకి పరాశర మహర్షుల వారు ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజస్వ ధార్మిణ దశాంతర్దశాస్వేవ దిశంతి స్వదశా ఫలం అన్నట్టు. ఆత్మ సంబంధం దేంతో పెట్టుకుందో ప్లానెట్ ఆ ఫలితం ఇస్తుందిరానైనా దేని రిజల్ట్ అది ఇవ్వదు అని చెప్పేశాడు ఆయన క్లియర్గా. అలా అయితే అష్టమాధిపతి దశ రాగానే ప్రతి ఒక్కరు చచ్చిపోవాలి కదా. ధనాధిపతి దశ అష్టమాధిపతి దశ వచ్చినప్పుడు ఒక వెలిగే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అంతే కదా కాబట్టి. అంతే కదా. ఇప్పుడు దశమాధిపతి నేను మీకు మొన్న ఒక చూపించా చూడండి, చంద్రుడి దశ, ధనాధిపతి దశ, మరి రోగం వచ్చింది అక్కడ, మీకు చూపించలేదు ఎగ్జాంపుల్. పంపించారు. ఇదేమిటి రోగం వచ్చింది ఏంటంటే ధనాధిపతి దశ, ధనం సంపాదించాలి కదా, చూస్తే అక్కడేమో రోగం వచ్చింది. రోగం అంటే రోగస్థానానికి రిలేట్ అయ్యి ఉంది. ఆ చంద్రుడు ఏం చేస్తున్నా అంటే రోగ ఫలితాలు ఇచ్చేది అంటూ ఉన్నాడు, yeah, ధనాధిపతి అయినా కూడా yeah. చూడ్డానికి. అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ప్లానెట్ ఏమి ఇస్తుందో తెలుసుకొని Okay. ఆ ప్లానెట్ ఎందుకు స్ట్రాంగ్గా లేదు, వీక్గా ఉంటే ఆ ప్లానెట్ స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎలా స్ట్రాంగ్ చేసుకుంటాం, స్ట్రాంగ్ చేసే విషయాలు కొన్ని ఉంటాయి. ఎలాగా, ఏదైతే ప్లానెట్ చేత ఈ దశమాధిపతి పాడయ్యాడో, లేకపోతే ఈ దశమాన్ని ఇచ్చే రిజల్ట్ ఏ ప్లానెట్ ఉందో అది పాడైందో దానికి సంబంధించిన దానం. Right. ఇప్పుడు గ్రహం ఎలా ఉంటుందంటే తన పని తను చేస్తూ తన అధిష్టాన దేవత మాట వింటూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవత వరకు పట్టుకొని ఆ దేవతామూర్తిని ఆరాధిస్తూ ఉంటే అప్పుడు నా భక్తుడు కదా నువ్వు వదిలే అని చెప్తుంది. ఏ డిపార్ట్మెంట్కి ఆ బాస్ చెప్తే కిందవాడు ఎట్లా అయితే ఊరుకుంటాడో, సరేలేని వదిలేస్తాడో, అలాగా ఆ బాస్ చెప్పాలన్నమాట ఆ రకంగా. రెండవది ఏంటి, లలితా సహస్రనామం జనరల్ గా మనకి జాతకాలు అవి లేవు అనుకునే వాళ్ళకి ఎగ్జాక్ట్లీ లేనప్పుడు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఏమిటంటే దీనికి అసలు కెరీర్కి ఏంటి సంబంధము అంటే, మనకి జ్యోతిష్ శాస్త్రంలో మన యొక్క శిరస్సు నుంచి పాదాల వరకు ఉండేటువంటి 12 భాగాలుగా చేసుకుంటే ఇది మోకాల స్థానం, ఇది 10th హౌస్. ఈ 10th హౌస్ అమ్మవారి యొక్క మోకాళ్ళను కీర్తించేటువంటి నామం ఇది. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. అంటే అమ్మవారి మోకాలు ఎలా ఉన్నాయంటే మాణిక్యములతో కూడినటువంటి కిరీటాల్లో ఉన్నాయట. అందుకని అమ్మవారి యొక్క మోకాళ్ళ భాగాలను మనం భక్తి శ్రద్ధలతో, అమ్మ నీ మోకాళ్ళ భాగం ఇంత బాగుంటుందమ్మా, మా అమ్మవి నీ అని అనుకోని, అమ్మ నువ్వు మించింది లేదనుకో, మనం భక్తిగా కనుక చేసుకుంటే ఈ పాదాలని ఆశ్రయించాం కదా, ఆటోమేటిక్గా ఫలితం ఇచ్చేస్తాం. అద్భుతం. సో ఈ నామం చేసుకుంటూ కూడా ఖచ్చితంగా కెరియర్ లో గ్రోత్ అనేది చూడొచ్చు. ఎన్నాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు, ఎన్నాళ్ళు చేయాలి, ఈ డౌట్ ఒకటేనమ్మా. ఎప్పుడు కూడా ఒక మంత్రము గురువుల దగ్గర తీసుకున్నా వెంటనే ప్రారంభించాలి. మనం సరే రేపు అమావాస్య అయిపోయిన తర్వాత అలాంటి పెట్టుకోకూడదు. ఇప్పుడు మీకు తలనొప్పి వచ్చింది, అమావాస్య తర్వాత టాబ్లెట్ వేసుకుంటారా, వెంటనే వేసుకుంటారా? రెమెడీ అనేది ఎప్పుడు కూడా వెంటనే పాటించేదాన్ని రెమెడియల్ పార్ట్ అంటారు. అంతేగాని వెంటనే స్టార్ట్ చేయాలి. ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు ఉత్సాహం ఉంటే అప్పుడు ప్రారంభించమని చెప్పారు శాస్త్రంలో. అదొకటి. మరి సెకండ్ లాట్ పాడయ్యాడు కొంతమంది. కెరీర్ బాగాలేదంటే అసలు మనం అక్కడ క్లియర్గా చూడాలి. కెరీర్ అంటే ఏంటి నువ్వు అనుకుంటున్నావు, డబ్బులు రావట్లేదు, అందరూ కెరీర్ అని వాడేస్తారు దాన్ని. ధనం రావట్లేదు, ధనం పెరగట్లేదు అంటే ఫైనాన్షియల్గా గ్రోత్ లేదని ఆలోచించాం, అప్పుడు సెకండ్ లార్డ్ ఎవరు? అలా కాదండి, ధనము ఉంది, కెరీర్ బాగుంది, కానీ ఎక్కడో ఏదో ఆటంకాలు వస్తున్నాయి అంటే అప్పుడు 6th లార్డ్ని చూడాలి. ఇలాగా ఈ కాంబినేషన్ పరిశీలన చేసి అసలు ఏ ప్లానెట్కి వచ్చింది, ఇంకొంచెం అంటే పర్ఫెక్ట్గా సెకండ్స్తో సహా టైం కరెక్ట్గా ఉంటే డీటెయిల్లోకి వెళ్ళొచ్చు. దశాంశ చక్రం అందులో ఇంకా కెరియర్. D9 అయితే ఎలా అయితే మనకి వివాహ జీవితాన్ని చెప్తుందో, D10 ఈజ్ కెరియర్ అన్నమాట. అట్లా రైట్ సార్, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఖచ్చితంగా అమ్మవారి పాదాలని
స్వామిని శరణు వేడి ఖచ్చితంగా వాళ్ళ కెరియర్ లో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతమైనటువంటి వివరణను మాకు అందించారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.